జై పవర్ స్టార్. సినిమా మాత్రం భయ్యా నిజంగా చాలా మంది కొంతమంది సెకండ్ హాఫ్ బాగాలేదు అంటారు, కానీ సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. వన్ మోర్ షో, వన్ మ్యాన్ షో ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కోసం సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో కట్ చేశారు. ఇప్పుడు సూపర్ సీన్స్ అన్ని క్రేజీ. పక్కా చూడాలి పవన్ కళ్యాణ్ కోసం. బీజిఎం సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. అది అది అరే వాళ్ళు సినిమా బాగుంది, మంచిగా 100 డేస్ నడుస్తుంది, మంచిగా ఉంది, హౌస్ఫుల్. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ అయితే ఇంకా చాలా బాగుంది. మొత్తం ఎవరైతే విఎఫ్ఎక్స్ బాగాలేదు అన్నారో చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా చార్మినార్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి చెప్పడం కూడా చాలా చాలా బాగుంది. అది ఇప్పుడు మన హిస్టారిక్ గురించి తెలుసుకోవాలి. చాలా మన పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా ఎప్పుడు తీయలేదు. సినిమా మాత్రం సూపర్ 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 చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు అదర కొట్టారు. ఇది ప్రతి హిందూ కూడా చూడాల్సిన సినిమా. మరో చావా సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇది ఖచ్చితంగా 1000 కోట్ల గ్యారంటీ. 1000 కోట్ల సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తీశారు. ఏఎం రత్నం గారు మరోసారి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు బాహుబలి 2 కోసం ఎలా వెయిట్ చేశారు ఒకప్పుడు, మరలా కూడా దీని వీరమల్లు, హరిహర వీరమల్లు పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సూపర్ ఉంది సినిమా. సూపర్ గా ఉంది. సూపర్ అన్న, సూపర్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సూపర్. పార్ట్ 2 పెట్టిండు. హైలైట్ ఉందా సినిమా, అంటే మా హిందుత్వం గురించి ఉందా? పవన్ కళ్యాణ్ అవసరం లేదన్న. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఉంటే చాలు మాలాంటి ఫ్యాన్స్. చార్మినార్ ఫైటింగ్ అయితే చాలా సూపర్ ఉంది. చాలా బాగుందండి మూవీ మాత్రం ఎక్సలెంట్. అసలు వచ్చి ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూసి వెళ్ళొచ్చు మీరు. సెకండ్ హాఫ్ లాగ్ అన్నారు, దెర్ ఇస్ నో లాగ్ అట్ ఆల్. ఎక్సలెంట్ మూవీ. ఫ్యామిలీ పరంగా వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఎవరండి చెప్పింది విజువల్ ఎఫెక్ట్స్? దట్స్ రిలేటెడ్ టు కంటెంట్. అది కూడా చిన్న బిట్స్ కనిపిస్తుంది మీకు. అక్కడ చూపించాలి కాబట్టి చూపించారు. అసలు విజువల్స్ తీసేవాడికి అర్థమైంది బాధ అనేది. కూర్చొని చెప్పేవాడిది ఏముంది, ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. సూపర్ మూవీ. చాలా బాగుంది. మ్యూజిక్ అదిరిపోయింది. ఫైట్స్ అంతా బాగున్నాయి. లాగ్ ఏం లేదు. ఊరికే నెగిటివ్ రివ్యూస్ చాలా బాగుంది. చాలా బాగుందండి. విఎఫ్ఎక్స్ ఉంది అంతా అని అంతా రూమర్ చేస్తున్నారు, కానీ ఏం లేదు పెద్దగా. ఈ టైంలో అది నార్మల్. వెరీ సూపర్ మూవీ. క్లైమాక్స్ అన్న సూపర్. కేక బాగుంది. చాలా బాగుందండి. సినిమా సూపర్ ఉందన్న. సినిమా సూపర్. పవన్ కళ్యాణ్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. మా పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే అదుర్సు చెప్పుకోలేనంత. ఆయన కనపడటమే చాలు మాకు. ఆ సినిమా చూడటమే మాకు హిట్. ఆయన ఒక్కసారి ఇలా వచ్చి వెళ్ళిపోతే చాలు మాకు. సూపర్ సూపర్. సూపర్ బ్రో. సినిమా బాగుంది బ్రో. మరి అంత అలా చేసినంత అలా చాలా దారుణంగా చేశారు. ఫ్యాన్ వార్స్ గట్రా అలా చేయకూడదు, తప్పదు. లేదు బ్రో, బాగానే ఉంది బ్రో. అంటే సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒక గొడవలో ఎంతో షూట్ చేశారు అని చెప్పారు. సో వాళ్ళు అలా టైం కుదిర్చుకుని వాళ్ళు అలా చేశారు. దాని మించి సినిమా ఆల్మోస్ట్ చాలా బాగుంది. పర్లేదు, మంచిగా ఉంది అన్న, చూడొచ్చు. ఇష్టం నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. 4 సీన్లు ఉన్నాయి కదా. ఫస్ట్ ఒకటి మచిలీపట్నంది హైలైట్ ఉంటుంది. చాలా మంది చెప్తున్నారు యూట్యూబర్స్, ఏమన్నా యూట్యూబర్ చెప్పండి నీకు నచ్చితే వెళ్ళు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, కానీ నాకు సినిమా నచ్చింది. ఎందుకంటే ఒకటి ఫస్ట్ మచిలీపట్నం దగ్గర ఉన్న సీన్ బాగుంటుంది. సెకండ్ సెట్ ఒకటి చార్మినార్కి సంబంధించి ఉంటుంది. మనం ఒక్కటిలో చార్మినార్ చూసాం, తర్వాత ఇక్కడ చార్మినార్కి ఏదైతే చూసారో అదొకటి బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చే సీన్ కూడా బాగానే ఉంటుంది. సినిమా మంచిదే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం హైలైట్ నాకు తెలిసిందా. కానీ లాస్ట్కి అయిపోయినప్పుడు మాత్రం అందరు షాక్ అవుతారు. లాస్ట్ ఏదైతే సెకండ్స్ 5 సెకండ్ లాస్ట్కి అందరికి ఆశ్చర్యపడుతుంది. అది మాత్రం చూడొచ్చు, పర్లేదు. కానీ ఒకటి మైనస్ డైరెక్టర్లకి అండ్ ప్రొడ్యూసర్కి చెప్తున్నాను నేను.
ఒక సామాన్యుడు సినిమాకి ఎందుకు రావాలి? ఇంత ఖర్చు చేసుకొని సినిమా థియేటర్కి వస్తలేరు అని అంటున్నారు కదా. సామాన్యుడు సినిమా థియేటర్కి రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది నేను కూడా చెప్తాను, బయట కూడా చెప్తాను. మీరు ఏ ఛానల్ ఫైవ్ టీవీ సందర్భంగా నేను చెప్పాలనుకున్నట్టే ప్రొడ్యూసర్కి చాలా మంది నిన్న రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో విన్నాను, చాలా మంది మూవీ చూడడానికి వస్తలేరని. నేను కూడా రాలేదు. RRR తర్వాత ఇదే వచ్చాను. ఎందుకు వచ్చాను RRR తర్వాత? ఇంత రేట్లు పెంచితే 15 రోజులలో ఓటీటీలో వస్తే ఎవడు వస్తాడని వీడికి? బైక్కి 20 ఇవ్వాలి, టికెట్కి 300 పెట్టాలి, గోల్డ్ తీసుకుంటే 400, ఫ్యామిలీ మొత్తం వస్తే 1500, 2000 బొక్క. ఓటీటీలో మీరే రిలీజ్ అయినప్పుడు దీనికి ఎందుకు వస్తాము? అది అంటే సినిమా బాగున్నా చాలా మంది ఓటీటీలో చూడడానికి కారణం ఇది. అని ప్రొడ్యూసర్ వరకు వెళ్తుందనే ఉద్దేశంతో చెప్పాను. ఇక తర్వాత అది మీ ఇష్టం. బట్ సినిమా అయితే నాకు నచ్చింది. మిగతా వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ అంటారా, టీవీ అని నడుస్తుంది బయట, నాకు అది తెలియదు, నేను ఏం చూడలేదు. కానీ నేను ఒక హిస్టరీ అంటే నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టము. సోషల్ ఫ్యాంటసీ సినిమా అంటే నాకు ఇష్టం కాబట్టి అలాంటి వ్యూల వాళ్ళకి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సెకండ్ టైం ఇది చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సాంగ్స్, పిక్చరైజేషన్ బాగుంది. విఎఫ్ఎక్స్ అది ఎన్నో ఒక 2 సీన్లు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇలాంటి సినిమాలు చూడాలన్నా, పనికిరాని సినిమాలు ఎందుకు? ఓన్లీ పవన్ కళ్యాణ్ చేస్తారు, ఇంకెవ్వరు చేయలేరు. దట్ ఈస్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు అంటే ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక హరిహర వీరమల్లు, ఆ రేంజ్ లో ఉంది. ఎక్సలెంట్ సినిమా, సూపర్ సినిమా, చాలా సూపర్. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. ఇంకా ఇలాంటి సినిమా చాలా తీయాలి పవన్ కళ్యాణ్. చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి ఇంకా తీయాలి. కల్టు చూపెట్టాలి. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, పాపలకే పాప నిధి పాప. సినిమా మాత్రం మస్తుంది. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే కొత్త ర్యాంప్ ఉంది, సెకండ్ హాఫ్ లో ట్రిమ్ చేసి కాబట్టి కొంచెం చాలా బాగుంది, ఇంప్రూవ్ మస్తుంది ఇప్పుడు సినిమా. దాన్ని నెగిటివిటీ పెంచొద్దు, మస్తుంది సినిమా, అందరు చూడాలి. ఫ్యామిలీకి ఆడియన్స్ మస్తు నచ్చుతుంది సినిమా. ఇది అందరికి రీచ్ అవ్వాల్సిన సినిమా. మంచి సనాతన ధర్మం, చాలా సూపర్ గా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి చూసే సినిమా. దానికి కావాలని చెప్పి పని కట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందా చెప్పింది కూడా వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే, తిరుగులేదు. బ్రో ఇంకో మాట చెప్పాలంటే, మా బ్రోది నార్త్ ప్రభాస్ ఫ్యాన్, సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయాడు. ఇదొక్కటి చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండిద్ది అని చెప్పడానికి. కంటిన్యూస్ అవుతానే ఉండిద్ది. ఎన్ని కింగ్డమ్లు వచ్చినా, ఎన్ని వార్ 2 వచ్చినా, వార్ 4, 5 వచ్చినా కూడా సినిమాకి తిరిగి ఉండదు. బ్లాక్ బస్టర్ అంతే, ఆడుతూనే ఉండిద్ది. జై పవర్ స్టార్. సినిమా మాత్రం సూపర్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద పండగ లాంటిది. విఎఫ్ఎక్స్ అవన్నీ మాట్లాడుతున్నారు, బట్ మాకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే చాలు, మా దేవుడు మాకు తెర పైన కనిపిస్తే చాలు. విఎఫ్ఎక్స్ సినిమా ఎలా ఉందని కాదు, సినిమా మాకు పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. మా దేవుడు తెర పైన కనిపిస్తే చాలు, సరిపోతుంది అంతే. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సినిమా మస్తు ఉంది భయ్యా. 2026 దాకా కూడా ఆడుతాయి సినిమా. రీలోడెడ్ వర్షన్ బ్లాక్ బస్టర్ హిట్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇది రీలోడెడ్ వర్షన్, ఫుల్ చాలా బాగుంది. కల్ట్ మాస్ ఫిలిం. ఇన్స్టా ట్రోల్స్ ఎవరైతే ఇన్స్టా ట్రోల్స్ అవుతున్నా, బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే, కళ్యాణ్ బాబు. ఎన్ని ఇన్స్టా ట్రోల్స్ వచ్చినా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే, తిరగలేదు. స్టార్ట్ అన్న. సినిమా చాలా బాగుందన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చింపేశాడు అసలు. ఈ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు. చూస్తే చాలా మైండ్ బ్లోయింగ్ సినిమా. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగుంది సినిమా. నేను చాలా ఎంజాయ్ చేసాం సినిమా చూస్తూ. అండ్ నిధి అగర్వాల్ కూడా చాలా బాగా చేసింది. అండ్ బాబీ డోల్ గా బాబు చాలా బాగా చేశారు. సో కళ్యాణ్ బాబు
సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, నిధి పాప యాక్టింగ్ చాలా బాగుంది. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే కొత్త ర్యాంప్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చింపేశాడు భయ్య, యాక్టింగ్ కూడా మస్తు ఉంది బాబుది. ఓకే హలో, సినిమా బ్లాక్ బస్టర్ 2026 దాకా కూడా ఆడుతూనే ఉంటుంది. జై పవర్ స్టార్. సూపర్ ఉంది. అండ్ విలన్ వచ్చినప్పుడు మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. అట్లా సినిమా మొత్తం సూపర్ అవుతుంది. హలో, మన సాంప్రదాయ అనుబంధంగా తీశారు. సినిమా చాలా సూపర్ హిట్ ఉన్నది. దీన్ని సెకండ్ పార్ట్ లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది.